సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ కొలసీ పత్రికలో చదివాం. ఆయన కుమారుని యందు మనకు విమోచన కలుగుతూ ఉందని ఇక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు పాప క్షమాపణ, విమోచన రెండు భాగాలుగా కుమారుని యందు పెట్టబడి ఉన్నదని కొలసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి రాకడ ద్వారా దేవుడు పాపక్షమాపణ ఇస్తే, రెండవ రాకడ ద్వారా దేవుడు మనకు విమోచన ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి రాకడ పాపక్షమాపణ కోసం దేవుడు, హల్లెలూయా, మొదటి రాకడ ద్వారా దేవుడు పరిపూర్ణంగా మనకు పాపక్షమాపణ ఇస్తే, ఇప్పుడు దేవుడు మనకు విమోచన ఇస్తా ఉన్నాడు. అంచేత ఖచ్చితంగా మనం విమోచన కార్యాన్ని చూద్దాం. ఈ కాలంలో దేవుడు మనకు ఇచ్చిన ఆ గొప్ప విమోచన బట్టి దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగుగా. యోగు భక్తుని కోసం మనం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. యోగు దేవుడు పరీక్షను పెట్టినప్పుడు యోగు ఎంతగానో నిరాశలో ఉండి బూడిదలో కూర్చుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడు. యోగు కోసం మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోగు చక్కగా దేవుని యొక్క కృప ద్వారా అతను శోధించబడతా ఉన్నాడు. లాస్ట్ వీక్లో మనం చూసాం, దేవుని శోధన యందు నిలబడకపోతే ఏమైపోతామని మనం విన్నారు కదా. మీరందరూ వాక్యం విన్నారు కాబట్టి ఒకసారి మనం వాక్యాన్ని లాస్ట్ వీక్ కూడా మనం జరిగిందని కూడా మనం ధ్యానించుకుందాం. దేవుని శోధ ముందు నిలబడకపోతే మనం ఏం కోల్పోతామండి? జీవ కిరీటాన్ని కోల్పోతామని చెప్పాడు ప్రవక్త. బైబిల్లో రాయబడి ఉంది, దేవుని శోధించినప్పుడు ఆ శోధన ముందు కనుక మనం నిలబడకపోతే ఏం కోల్పోతామండి? జీవ కిరీటం కోల్పోతాం. జీవ కిరీటం అనగా మనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్లో. జీవ కిరీటం అంటే వాక్య శరీరం అయి ఉన్నది. హల్లెలూయా. ఏంటండి జీవ కిరీటం అంటే ఏంటి? వాక్య శరీరం అయి ఉన్నది. అంటే దేవుడు ఎందుకు శోధిస్తాడంటే నీకు వాక్య శరీరాన్ని ఇవ్వడం కోసమే శోధన పెడతాడు. నిన్నెందుకు శోధన గుండా, కష్టాల గుండా, బాధల గుండా, వ్యాధుల గుండా అనేకమైన రకాలుగా శోధిస్తూ నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడంటే, దేవుడు ఎందుకు శోధిస్తున్నాడంటే నీకు వాక్య శరీరం ఇవ్వడానికి. చూడండి, బంగారాన్ని అది ఎక్కడో అట్టడుగున ఉంటుంది, సముద్రం భాగానో లేదా కొండల్లోనో ఎక్కడో ఉంటుంది, మట్టి పట్టేసి ఉంటుంది, కిలం పట్టేసి ఉంటుంది, చాలా భయంకరమైన మస్ట్ అంతా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఆ మస్ట్ అంతా తీయడం కోసం ఆ బంగారం అంతా మెరిసిపోయేలా చేయాలంటే దాన్ని ఏం చేయాలంటే అగ్ని చేత కాలుస్తారండి. అగ్ని చేత కాల్చి 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 ఆ మస్ట్ అంతా తీసేసి, ఆ మస్ట్ అంతా తీయడం కోసం కాల్చడమే కాకుండా పైనుంచి ఆ కంసాలైన వ్యక్తిని ఏం చేస్తాడంటే సుట్టించుకుని దాన్ని అదే లోకం కొడతానే ఉంటాడు. కొట్టి 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 కింద కాలుస్తూ ఉంటాడు, పైన కొడతా ఉంటాడు, కింద కాలుస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. అలా కొట్టగా 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 అసలు ఒరిజినల్ బంగారం ఏంటంటే, మనం అద్దంలో ఎలాగైతే ముఖం చూసుకుంటామో నీ ముఖం బంగారంలో పెట్టినప్పుడు నీ ముఖం కనపడుతుంది. అది ఒరిజినల్ బంగారం అనమాట. నకిలీ బంగారంలో ముఖం కనపడదు. ఒరిజినల్ బంగారంలో సాగ తీసి దాన్ని శుభ్రంగా మస్ట్ అంతా తీసేసి అగ్ని చేత కాల్చి దాన్ని ముఖం చూస్తే అద్దంలో ముఖం కనపడినట్టుగా కనపడుతుందండి. అది బంగారం అనమాట. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు బంగారం అని ఎవరిని పిలుస్తున్నాడంటే తన యొక్క వధువుని పిలుస్తున్నాడు. హల్లెలూయా. పరమగీతలు అంటున్నాడు, నా ప్రియసఖి, నా బంగారమా, నా ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఎందుకు బంగారం అంటున్నాడంటే తన వధువుని బంగారంతో పోల్చుకున్నాడు ఆయన. ఎందుకు బంగారంతో పోల్చుకున్నాడంటే బంగారము ఒక దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఏమేమి బంగారం ఏమై ఉన్నదండి? ఒక దైవత్వానికి సాదృశ్యం అనమాట. అంటే బంగారం అంటే దైవత్వము అని అర్థం, దేవుడు అని అర్థం. బంగారం అంటే దేవుడు అని అర్థం, దైవత్వం. ఇప్పుడు ఈ దైవత్వాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని, ఆ దైవత్వం, దేవుడిలో ఉన్న దైవత్వం ఏం చేసిందంటే ఒక పార్ట్ కింద పడిపోయింది. మనకు బంగారం ఎలా దొరుకుతుందంటే, మీరు కొంచెం గ్రహించండి, బంగారం భూమి మీద ఎలా దొరుకుతుందంటే సూర్యునిలో ఒక విస్ఫోటనం జరుగుతుందండి. సూర్యునిలో ఒక భయంకరమైన బ్లాస్టర్ జరుగుతుంది. అంటే భూమి మీద హైడ్రోజన్ బాంబులు, ఆటం బాంబులు పేలిస్తే బ్లాస్టర్ ఎలా ఉంటుందో అలాగా సూర్యుడి దగ్గర ఒక బ్లాస్టర్ జరుగుతుంది. కొన్ని వేల విస్ఫోటనాలు జరుగుతాయి అన్నమాట. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు కొన్ని నక్షత్రాలు పగిలిపోతాయి. కొన్ని నక్షత్రాలు పగిలిపోయి ఆ పగిలిన మొక్కలు భూమి మీద పడతాయి అన్నమాట.
ఆమేన్, హల్లెలూయా. ఆ పగిలిన ముక్కలు భూమి మీద పడి ఎక్కడో ఒక చోట పడతాయి. అది ఎక్కడో ఒక చోట బంగారు గని తవ్వుకున్నప్పుడు దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుందని మనకు తెలియదు. వెతుక్కుంటా ఉన్న వాళ్ళకి అది ఎక్కడ దొరుకుతుందని వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని పరిశోధనల ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ఆ ప్రదేశాన్ని తవ్వుకుని బంగారం తెచ్చుకుంటారు. అయితే వాస్తవంగా బంగారం భూమి మీద కాదండి. బంగారం భూమి మీద కాదు. ఆ బంగారం ఎక్కడదంటే, అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, భూమి మీద ఉన్న బంగారం చేతులు పెట్టుకున్నా, మెల్ల వేసుకున్నా, ముక్కలు పెట్టుకున్నా, చెవులు పెట్టుకున్నా, లేకపోతే పెద్ద పెద్ద కిరీటాలు వేసి ఎక్కడెక్కడో పెట్టినా, ఏం చేసినా అసలు బంగారం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే భూ సంబంధమైనది కాదండి. ఆ బంగారం పరలోకంలో, ఆకాశంలో నక్షత్రాల యొక్క ముక్కలు విరిగిపోవడం వల్ల భూమి మీద పడతా ఉంది. హల్లెలూయా. అది ఒక ప్రకృతి సంబంధమైన దానికి ఒక సాదృశ్యంగా ఉంటే, అసలైన ఆత్మ సంబంధమైన ఆ యొక్క సాదృశ్యం ఏమిటంటే, దేవునిలో నుంచి నక్షత్రాలు విరిగి కొన్ని పార్ట్స్ అనేవి భూమి మీద పడిపోయినాయి. హల్లెలూయా. భూమి మీద కొంతమంది మనుషులు ఉన్నారు, దైవత్వంతో కూడిన మనుషులు భూమి మీద ఉన్నారు. వాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయి ఉన్నారు. భౌతికంగా నక్షత్రాలు పగిలి బంగారం ముక్కలు ఎలాగైతే భూమి మీద పడ్డాయో, అలాగే దేవునిలో నుంచి, దైవత్వములో నుంచి దేవుని కుమారులు భూమి మీద పడిపోయారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క పిల్లలను, తన యొక్క దేవుని యొక్క కుమారులను, కుమార్తెలను ఏమని పిలుస్తున్నాడంటే బంగారం అని పిలుస్తున్నాడు. బంగారం అంటే ఆ బంగారం పిలుస్తలేదు, కానీ బంగారం అంటే దైవత్వమై ఉన్నది. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు నాలోని భాగమై ఉన్నారు అని చెప్పడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు, తన వధువుకు బంగారం అని పేరు పెట్టాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ బంగారం భూమిలో ఉంది కాబట్టి, ఇప్పుడు ఆ భౌతికమైన బంగారాన్ని బయటికి తీసి, దాన్ని మట్టు తీసి, దాన్ని మస్టు తీసి, అగ్నిలో కాల్చి సాగదీసి, దానికి ఏ రూపంలో చెయ్యాలనుకుంటున్నాడో కంసాలి. సపోజ్ ఉంగరం చేయాలనుకుంటున్నాడు, దాన్ని ఏం చేస్తాడు, ఆ రకంగా ఉంగరంగా మలుస్తాడు. లేకపోతే చైన్గా చేయాలనుకుంటున్నాడు, లేకపోతే చైన్గా మలుస్తాడు. లేకపోతే కిరీటంగా చేయాలనుకుంటున్నాడు, దాన్ని కిరీటంగా మలుస్తాడు. లేకపోతే పట్టాలకం చేయాలనుకుంటున్నాడు, లేకపోతే వడ్డానంగా చేయాలనుకుంటున్నాడు. ఏదో ఒక రూపాన్ని కంసాలి చెయ్యాలనుకుంటున్నాడు. ఆ చెయ్యాలంటే దానికి ఒక రూపం తీసుకురావాలంటే దాన్ని కాల్చి, దాన్ని శుభ్రంగా మస్ట్ అంతా తీసి, చక్కగా అతనికి చెయ్యాలనుకున్న విధానంలోనికి దాన్ని మలచడానికి అనేకమైన సుత్తులు వాడతాడు, పదార్థాలు వాడతాడు, రకరకాలవన్నీ వాడి అగ్ని చేత దాన్ని సాగదీస్తూ ఉంటాడు అన్నమాట. బంగారం సాగాలంటే అగ్నితోనే సాగుతుంది. వేరే ఇత్తడిని కానీ రోల్డ్ గోల్డ్ కానీ కాలిస్తే ముక్కలు విరిగిపోతాయి. మీరు చూడండి, ఎప్పుడైనా నిజమైన బంగారాన్ని కాలిస్తే అది లబ్బర్లా సాగుతుందండి, ఎరగదండి. బంగారం లబ్బర్లా సాగుతుంది అన్నమాట కాలిస్తే. అదే ఇత్తడి కానీ, అల్యూమినియం కానీ, లేకపోతే రాగి కానీ, లేకపోతే రోల్డ్ గోల్డ్ కానీ కాల్చారనుకోండి ముక్కలైపోతుంది. దాన్ని కాలిస్తే పనికిరాదు. కానీ బంగారం ఎరగదండి, సాగుతుంది. అలాగే నిజమైన దేవుని కుమారుడిని అగ్ని వంటి శ్రమల ద్వారా శోధిస్తున్నప్పుడు అతను అందులో నుంచి పడిపోవడానికి, లేకపోతే దూరం అయిపోవడానికి, ఆ శ్రమల నుంచి పారిపోవడానికి అతను ఇష్టపడ్డ, కానీ అతను ఏ విధంగా మలగాలో, ఏ విధంగా బంగారం చైన్ వలె కానీ, ఉంగరం వలె కానీ వంగుతుందో, అలాగే దేవుని వాక్యానికి తగినట్లుగా ఇతను వంగుతాడు. హల్లెలూయా. అగ్ని వంటి శ్రమలు ఏం చేస్తాయండి, ఇతన్ని దేవుని వాక్యాన్ని తగినట్లుగా ఉంచుతుందన్నమాట. నిజమైన కంసాలు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మలాకీ గ్రంథంలో ఉంటుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడండి, నిజమైన కంసాలై ఉన్నాడు. ఇప్పుడు కంసాలు ఏం చేస్తున్నాడంటే సుత్తితో నిన్ను కొట్టి, అగ్నితో నిన్ను కాల్చి, నేనేం చేస్తాడంటే అగ్నితో కాల్చడం అంటే అగ్ని వంటి శ్రమలు తీసుకొస్తాను నీ మీదకి. అగ్ని వంటి శ్రమలు నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను వాక్యానికి తగినట్లుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇరిగిపోతున్నావంటే, ఒకవేళ నువ్వు పడిపోతున్నావంటే, ఒకవేళ నీ మనసు విరిగిపోయి క్రైస్తవం మీదే భయపుట్టొస్తుందంటే, ఒకవేళ శ్రమ ముందు నిన్ను నిలబడలేకపోతున్నావంటే నువ్వు నిజమైన బంగారము కాదు. హల్లెలూయా. నువ్వు బంగారం కాదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే బంగారం అయితే సాగుద్దు కానీ ఎరగదది.
నువ్వు దేవుని కుమారుడు అయితే శ్రమ ముందు నిలబడతావు. ఆ శ్రమ ముందు నిలబడి ఆ శ్రమను తట్టుకుని చక్కగా ప్రార్థిస్తావు. వాక్యానికి తగినట్లుగా నువ్వు మారతావు. అప్పుడు ఆ నీ ప్రాసెస్ అంతా ముగించబడిన తర్వాత దేవుడు నీకు ఏం బహుమానం ఇస్తాడంటే వాక్య శరీరం అనే జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమిస్తాడండి? అందుకే శ్రమ మీ ముందుకు వచ్చినప్పుడు, బాధ మీ ముందుకు వచ్చినప్పుడు, దేవుడు పరిశోధిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు అది ఎంతటి శ్రమ అయినా సరే మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి. దానికి బహుమానం దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. జీవ కిరీటం ఇవ్వాలంటే నిజమైన క్రైస్తవుడు శ్రమలు కోరుకుంటాడండి. హల్లెలూయా. క్రైస్తవుడు శ్రమలు ఎందుకు కోరుకుంటాడంటే జీవ కిరీటం కోసం. అందుకే మనం లాస్ట్ వీక్ లో చూసాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ పరిశుద్ధులందరూ కూడా జీవ కిరీటం కోసం ఏమేమి చేశారో మనం లాస్ట్ వీక్ లో చూసాం. ఒకసారి కొన్ని విషయాలు మనం చూద్దాం. మళ్ళీ చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. నేను కొద్దిగా టచ్ చేసుకుంటూ మళ్ళీ నేను వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. నేను కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించి వాక్యాన్ని పట్టుకోవాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఓకే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. మనం ఒకసారి ఆ యొక్క ఆత్మ సంబంధమైన వాక్య శరీరాన్ని, ఆ జీవ కిరీటాన్ని వాళ్ళు పొందుకోవడం కోసం వాళ్ళు ఎలాంటి త్యాగపూరితమైన మనసు కలిగి ఉన్నారు చూడండి ఒకసారి. మనం చదువుదాం. 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు అవన్నీ చదువుకుంటూ స్పీడ్గా నేను వెళ్తాను. నేను చదువుతాను, కొంచెం జాగ్రత్త చూడండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది, అదృశ్యమై ఉన్న వన్యటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణం గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతని మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడిను. విశ్వాసమును బట్టి అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందేను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనుక అతడు కనపడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుగు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయన్న ప్రదేశమును బయలువెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళాను. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకును యాకోబునని వారును గుడారంలో నివసించుచు అన్యజనుల్లో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులయ్యిరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పిని నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. ఏ పునాదులు గల పట్టణం అండి అది? దానిని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ పునాదులు గల పట్టణం ఏదో కాదు, ఆ పునాదులు గల పట్టణమే వాక్య శరీరమై ఉన్నది. ఆ పునాదులు గల పట్టణమే నీ జీవ కిరీటమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవ కిరీటాన్ని ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం చూశాడో ఆ యొక్క వాగ్దాన దేశాన్ని, అనగా వాగ్దాన దేశం ఏదంటే వాక్య శరీరమై ఉన్నది. అస్సలైన వాగ్దాన దేశం ఏదంటే వాక్య శరీరమై ఉన్నది. ఇప్పుడు ఆ వాక్య శరీరాన్ని ఎప్పుడైతే చూశాడు అబ్రహాము, అది పునాదులు గల పట్టణం. ఇంక దేనికి పునాదులు లేవండి. ఒకవేళ పునాది లేని ఇల్లును కనుక నువ్వు కోరుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులా నువ్వు పోలి ఉంటావు అని యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పాడు. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏం చేస్తుందంటే తుఫాను వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఏం చేస్తుందని కొట్టుకుపోతుంది. కానీ బండ మీద కట్టబడిన పునాదులు గల ఇల్లు అయితే అది స్థిరంగా ఉంటుంది అనమాట. ఆ బండ ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండ ఎవరో కాదు, ప్రత్యక్షత అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ బండ ఏదో కాదు, నీ తీయోపని అయి ఉన్నది. ఆ బండ ఏదో కాదు, నీ వాక్య శరీరమై ఉన్నది. ఆ బండ ఏదో కాదు, నీ యొక్క శరీరమై ఉన్నది.
హల్లెలూయా. ఆ బండ మీద నీ జీవ కిరీటమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ బండను నీకు ఇవ్వడం కోసం, ఆ జీవ కిరీటం నీకు ఇవ్వడం కోసం, ఆ యొక్క వాక్య శరీరం నీకు ఇవ్వడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఒక వాక్య శరీర పునాదులు గల పట్టణాన్ని పెట్టాడు. ఈ పునాదులు గల పట్టణాన్ని అబ్రహాముకు దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పునాదులు గల పట్టణాన్ని అబ్రహాం చూశాడో ఇంక అతను ఎల్లప్పుడూ కూడా ఆ విశ్వాసము ద్వారా ప్రతి దాన్ని కూడా వేరు చేసుకుని ప్రతి దాన్ని కూడా పక్కన పెట్టి అతను దేనికోసం ప్రయాసపడ్డాడంటే ఆ పునాదులు గల పట్టణం వైపే చూసుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన తాను గనుక వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందు లెక్కింపశక్యంగానే ఇసుకవలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులము ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము ద్వారా మృతి నొందిరి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీరి అందరి యొక్క విశ్వాసం ఎలా ఉన్నదంటే ఈ భూమి మీద మేము పరదేశులము యాత్రికులము, పరలోకం నుంచి మేము యాత్రకు వచ్చాము, పరలోకం నుంచి మేము ఈ భూమి మీద పరదేశులుగా వచ్చాము, ఈ భూమి మనది కాదు, ఈ లోకం మనది కాదు, ఖచ్చితంగా మనము పైనుంచి వచ్చాం కాబట్టి తిరిగి మనం పైకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మనం పరదేశంలో ఉన్నాం. మన దేశం ఏదంటే వాగ్దాన దేశము. ఆ వాగ్దాన దేశం ఏదో కాదు మన దియోపని ఉన్నది. ఆ వాగ్దాన దేశం ఏదో కాదు మన వాక్య శరీరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన దేశం ఏదండి? వాగ్దాన దేశం. ఏంటి ఆ వాగ్దాన దేశం? నీ దియోపని ఉన్నది, నీ వాక్య శరీరమై ఉన్నది, నీ జీవ కిరీటమై ఉన్నది. హల్లెలూయా. నేను ఆ దేశానికి చెందిన వాడిని. ఏ దేశము? నీ వాక్య శరీరమైన దేశానికి చెందినవాడు నువ్వు. హల్లెలూయా. ఏ దేశానికి చెందినవాడు నువ్వు? వాగ్దాన దేశం అంటే ఏంటండి? వాక్య శరీరం, థియోపని శరీరం. అది నీ వాగ్దాన దేశమై ఉన్నది. ఇప్పుడు ఆ వాగ్దాన దేశము కోసమే ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే ఈ భూమి మీదకి మేము పరదేశులుగా వచ్చాము, ఈ భూమి మీదకి మేము యాత్రికులుగా వచ్చాము. చూడండి, వీసా తీసుకుని టూర్ వీసా అని ఉంటుంది. అమెరికా వెళ్ళొచ్చు, ఇజ్రాయిల్ వెళ్ళొచ్చు, లేకపోతే యూరోప్ వెళ్ళొచ్చు, జపాన్ వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి టూర్ వీసా ఉంటుంది. వెళ్ళి మనకి ఇన్ని రోజులని ఇస్తారు. 20 days అనో, లేకపోతే 1 month అనో, 2 months అనో, 3 months అనో టూర్ వీసా ఎంత కాలం అని ఉంటుంది. అంతకాలం వెళ్ళి ఆ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి మనకు ఒక టూర్ వీసా ఇచ్చి పంపించాడు. ఏమిచ్చాడండి అంటే ఆ టూర్ వీసా ఏంటంటే మన వయసు, మనం ఇంతకాలం ఉండాలని మనకు ఒక టూర్ వీసా ఇచ్చి పరలోకం నుంచి భూమి మీద పంపించాడు. అందరినీ పంపించలేదు సుమా. భూమి మీద అందరూ పరలోకం నుంచి రాలేదు. యేసుక్రీస్తు చెప్పాడు, ఓ మాట అన్నాడు, నేను పైనుంచి వచ్చాను, మీరు అందరు కింద నుంచి వచ్చారు. యోధేశ్వరిత ఎక్కడి నుంచి వచ్చాడండి? అతను పాతాళం నుంచి ఏదో తీసుకుని వచ్చాడు. అతనికి పాతాళం నుంచి ఏదో వచ్చింది. పరిశుద్ధులకి అయితే, ఆ 12 మంది అపోస్తులకి అయితే పరలోకం నుంచి వీసా వచ్చింది. వాళ్ళు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. యోధ ఇస్కరియత పాతాళం నుంచి వచ్చాడు. యోధ ఇస్కరియత పాతాళం నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి మళ్ళీ పాతాళం వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చినా తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడు. ప్రవక్త మాట వాడాడండి. ఏమన్నాడంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందట. ఎస్సీఏ గ్రంథంలో ఉంటుంది అది. అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరిపోదు. నువ్వు ఏ గూటికి చెందావో ఆ గూటికి చేరిపోవాలి. పరలోకం యొక్క గూడికి చెందిన వ్యక్తి అయితే పరలోకం వెళ్తావు, పాతాళం యొక్క గూడికి చెందిన వాడు అయితే పాతాళం వెళ్ళిపోతావు. ముందుగానే దేవుడు నిర్ణయించేశాడు, ముందుగానే దేవుడు ఏర్పాటు చేసేసాడు. నీ యొక్క గమ్యస్థానం ఏంటో, నీ యొక్క చివరి దశ ఏంటో, దేవుడు నీకు ఆది ఏంటో అంతం ఏంటో సమస్తము ఎరిగి ఒక ముందు నిర్ణయం చెప్పిన నీకు ఒక ప్రణాళిక రచించి, ఒక విమోచన రచించి, ఒక ప్రణాళిక గ్రంథం రచించి నీ సిస్టమ్ అంతయు కూడా ఆది నుంచి అంతం వరకు కూడా రాసిపెట్టి ఉంచాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని ప్రీడెస్టినేషన్ అంటారు. అంటే ముందు నిర్ణయం. ముందుగానే దేవుడు మన యొక్క ఏర్పాటు అంతా కూడా నిర్ణయం చేసేసాడు. మనం ఎప్పుడు పుడతాము,
మధ్యలో ఏం చేస్తాము, మధ్యలో ఏ విధమైన కార్యాలు చేస్తాము, దేని ద్వారా మనము పతనం అయిపోతాము, దేని ద్వారా మనము రక్షించబడతాము, దేని ద్వారా మనము విడిపించబడతాము, ఏ విధంగా మనము దేవుణ్ణి నమ్ముకుంటాము, ఏ విధంగా నిత్య జీవం పొందుకుంటాము, ఏ విధంగా ఆలయానికి వెళ్తాము, ఏ విధంగా మన పనిపాట్లు చేసుకుంటాము, దేనికి చెందిన వారము, సమస్తము కూడా పిన్ టు పిన్, క్షణానికి నువ్వేమి చేస్తావో కూడా సమస్తము కూడా దేవుడు ఆది నుంచి అంతం వరకు పూర్తిగా రాసిపెట్టేయడండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మీ భవిష్యత్తు అంతా దేవుడు రాసిపెట్టించేయడని. నీకేం జరుగుతుందో రేపు మరో క్షణం నీకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. నీకు అరగంట ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ నీ జీవితంలో అరగంట ముందు ఏం జరుగుతుందో దేవుడు తెలుసు. అందుకే నువ్వు దేవుడికి సమర్పించుకున్నావు అనుకో, నువ్వు దేవుడికి ముందుగానే సమర్పించుకున్నావు అనుకోండి, నీ జీవితంలో ఒక ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం నీకు తెలియకుండా నీ మీదకి వస్తుందని దేవుడు తెలుసు. కాబట్టి ఒకవేళ ముందుగానే నువ్వు స్థిరపరచబడి, ముందుగానే నువ్వు ప్రేరేపించబడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టి ప్రార్థించి ఆయన వాక్యానికి అనుకూలంగా నువ్వు మారుతున్నావు అనుకో, హల్లెలూయా, దేవుడు నీ ముందున్న ప్రమాదం తెలుసు కనుక దానిని తప్పించే ప్రణాళిక ఆయన రచిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇక్కడ ప్రార్థిస్తున్నావంటే దేవుడు తన దూతను పంపిస్తాడు. దూతను పంపించేందుకు నా కుమారుడికి ప్రార్థిస్తున్నాడు. ఆ కుమారుడికి ఎదర గండం ఉంది, ఎదర ప్రాణాపాయం ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని తప్పించు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి దాన్ని విడిపించు. ఆ ప్రమాదంలో నా కుమారుడు పడిపోకుండా కాపాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రమాదం రాకుండా తన దూతలను ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ కావలుగా ఉంచుతాడు. ఏమన్నాడు తెలిసిన బైబిల్లో దేవుడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల్ని కావలిగా ఉంచుతాడట. హల్లెలూయా. ఒకవేళ నీకు భయం లేకపోతే, ఒకవేళ నీకు భక్తి లేకపోతే, నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తూ ఉంటే నీ ప్రమాదం వచ్చిన నీ పక్కన పక్కుంటుంది, వీళ్ళ ప్రమాదంలో పడిపోతావు, వీళ్ళ యొక్క భయంకరమైన కార్యాల్లో మునిగిపోతావు. ఏ విధంగా పైకి రావాలో నీకు తెలియదు, సతమతం అయిపోతావు అనమాట. అంత భయంకరంగా నువ్వు ఇరుక్కుపోతావు. అయితే ఒకవేళ నువ్వు ముందుగానే సిద్ధపరచబడి చక్కగా నువ్వు నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వాక్య ప్రకారం నడిస్తే నీ యొక్క ప్రాణగండం ఏదైతే ఉందో దాన్ని తప్పించడానికి దేవుడు ప్రణాళిక రచిస్తాడు. హల్లెలూయా. ఒక రోజు అండి హిజ్కియా అనే ఒక వ్యక్తి అయిపోయింది, టైం అయిపోయింది, దేవుడు రాసిపెట్టిన టైం అయిపోయింది, తీసేసుకుంటాక ఏది యెషయా ప్రవక్తను పంపించాడు ఆయన దగ్గరికి. యెషయా ప్రవక్తను పంపిస్తే ఆయన అన్ని సమకూర్చుకున్నాడు చక్కగా. సడన్ గా దేవుడు వచ్చి నీ టైం అయిపోయింది వచ్చి అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ టైం అయిపోయింది అని చెప్పేసి యెషయా తన మరణ వార్తను తీసుకెళ్లి ఆ యొక్క రాజుకి చెప్పాడు. హల్లెలూయా. వెంటనే ఆ రాజు ఏం చేశాడు తెలుసండి? గోడ తట్టు తిరిగి ప్రభువా, నేను అనేకమైన పాపాలు చేశాను, చాలా పొరపాట్లు చేశాను, చాలా తప్పుదమ్ములు చేశాను, దయచేసి నన్ను క్షమించు, దయచేసి నన్ను విడిపించు, దయచేసి నాకు కొంత ఆయుష్ పొడిగించు, నేను కొంతకాలం బ్రతకాలనుకుంటా ఉన్నాను, నేను కొంతకాలం జీవించాలనుకుంటున్నాను, దయచేసి నాకు గడువు కావాలి ప్రభు అని గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తా ఇలాగ ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇంకా గోడ తట్టు తిరిగి అలాగే ఏడుస్తూనే ఉన్నాడు. ఆ గేటు దాటి బయటికి వెళ్ళాడు అసయ్య. ఆ గేటు దాటి బయటికి వెళ్ళాడు. ఈ ప్రార్థన ఎప్పుడైతే మొరపెట్టడం దేవుడు విన్నాడో వెంటనే మరలా దేవుడు యెషయా దగ్గరికి దిగొచ్చేసాడు. వెంటనే యెషయా దగ్గరికి దేవుడు దిగొచ్చి వెళ్ళి ఆ యొక్క వ్యక్తితో చెప్పు, నీకు ఇంకా 15 సంవత్సరాలు గడువు ఇస్తానని చెప్పి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా అతని ప్రార్థన, అతని దీనమైన ప్రార్థన, అతను దేవుడైతే ఎప్పుడైతే వెతికాడో, దేవునికి ఎప్పుడైతే లోపడ్డాడో దేవుడు వెంటనే అతని ప్రార్థన ఆలకించి మరొక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. యాక్చువల్గా అతని టైం అయిపోయిందండి, అతని కాలం అయిపోయింది, అతను దేవుడు తీసుకునే సమయం అది. అయినను అతను దేవుని తట్టు తిరిగి ప్రార్థించడం ద్వారా దేవుడు ఆయుష్ పొడిగించాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడు అండి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులే మార్చేస్తుంది. ఆ యొక్క మరణాన్ని జీవంగా మార్చేసేది ప్రార్థన, ఆ యొక్క ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేసేది ప్రార్థన, చీకటిని వెలుగుగా చేసేసేది ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడో వెంటనే 15 సంవత్సరాలు దేవుడు ఆశించాడండి. హల్లెలూయా. చూడండి, మనం
ఎన్ని మా హాస్పిటల్ తిరిగినా, ఎన్ని రోగాలతో ఎన్ని డాక్టర్లను సంప్రదించినా మన సావు రావాల్సిన కాలం వస్తుంది, వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతుంది. ఆయుష్ దేవుడి చేతిలో ఉంది, మన భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది, మన యొక్క ఆలోచనలు దేవుడి చేతిలో ఉన్నాయి, మన యొక్క ఉద్దేశం అంతా దేవుడి చేతిలో ఉంది. కనుకనే మన భవిష్యత్తు అంతా ఎరిగింది దేవుడు ఉన్నాడు కనుక మన జీవితాలు దేవుడికి సమర్పించుకుంటేనే మనము దేవుని కృపను బట్టి సురక్షితంగా ఉండగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధులందరూ కూడా ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ఆ జీవ కిరీటాన్ని చూసారో, ఆ వాక్య శరీరాన్ని చూసారో, ఆ నిత్యమైన పునాదులు గల పట్టణాన్ని చూసారో, దానికోసం వాళ్ళు ఏం చేశారంటే భూమి మీదనే పరదేశులము యాత్రికులమై ఉన్నామని నమ్మారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలా నమ్మాలండి? భూమి మీద మనం ఏమై ఉన్నాం? యాత్రికులము. టూర్ వీసా మీద భూమి మీదకి వచ్చాం, మళ్ళీ టూర్ వీసా కంప్లీట్ అవగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం, శరీరం బయటకు వచ్చేయాలి. ఇది శాశ్వతమైనది కాదు, ఈ శరీరం శాశ్వతమైనది కాదు, ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఈ యొక్క ఆలోచనలన్నీ శాశ్వతమైనవి కావు, ఈ యొక్క ఉద్దేశాలన్నీ శాశ్వతమైనవి కావు. హల్లెలూయా. భూమి మీద మనం సంపాదించుకునే సంపాదన అంతా శాశ్వతం కాదు, మనం సంపాదించుకునే పేరు ప్రతిష్టలన్నీ శాశ్వతం కాదు, మన యొక్క జీవితం శాశ్వతం కాదు. హల్లెలూయా. శాశ్వతమైనది పునాదులు గల పట్టణము, నిజమైన వాగ్దాన దేశం ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అదేంటో తెలుసా? నీ జీవపని అయి ఉన్నది, నీ వాక్య శరీరమై ఉన్నది, అది నీ జీవ కిరీటమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ పునాదులు గల పట్టణం వైపు మనం చూసినప్పుడు విశ్వాసం ద్వారా ఖచ్చితంగా ఈ భూమి మీద మనం యాత్రికులమై ఉన్నామని అర్థమవుతుంది. విశ్వాసం ద్వారా నీ జీవ కిరీటాన్ని కనుక చూడకపోతే, విశ్వాసం ద్వారా నీ యొక్క వాక్య శరీరాన్ని కనుక చూడకపోతే, విశ్వాసం ద్వారా నీ వాగ్దానాన్ని నువ్వు చూడకపోతే, నీవు ఖచ్చితంగా భూమి మీద యాత్రికుడు ఉన్నాయన్న సంగతి నీకు తెలియదు. ఈ భూమి మీద నువ్వేం చేస్తావంటే, భూమి మీద సంతోషాల కోసం, ఆడంబర కోసం, లేకపోతే నీ సుఖ సంతోషాల కోసం మాత్రమే నువ్వు బ్రతుకుతావు తప్ప, ఎల్లప్పుడూ నీ కోసమే నువ్వు బ్రతుకుతావు తప్ప, ఎప్పుడు కూడా నిత్య జీవం పొందుకొని ఆ నిత్య జీవం ఇతరులకు ఉపయోగించి ఆ ఇతరుల కోసం జీవించే జీవితం అన్నది నీ జీవితంలో ఎప్పుడు కనపడదు. ఎందుకు ఆ విధంగా నువ్వు కనపడట్లేదంటే, నీ కోసం నువ్వే ఎందుకు బతుకుతున్నావంటే, నీ కోసం, నీ కోరికల కోసం నువ్వే ఎందుకు జీవిస్తున్నావంటే నీకు విశ్వాసం లేదు. ఆ విశ్వాసం ద్వారా నువ్వు వాగ్దాన సంబంధమైన వాక్య శరీరాన్ని చూడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట అండి? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, వారు 15వ వచనం, 14వ వచనం. ఇలాగూ చెప్పు, వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు గారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడునని పిలుచుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక పట్టణం సిద్ధపరిచాడు నీకు నాకు దేవుడు ఒక పట్టణం సిద్ధపరిచాడు. అది శాశ్వతమైన పట్టణం, అది పునాదులు గల పట్టణం, అది నిత్య జీవంతో కూడిన పట్టణం. అందులో